నియోజకవర్గాన్ని మాజీ మంత్రి రోజా ఎంతో అభివృద్ధి చేశారు. అసత్యాలు పలికే వారికి నగరి నియోజకవర్గం అభివృద్ధి పట్ల ఎవరు వచ్చినా చర్చలకు సంసిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరిన నగరి నియోజకవర్గ ఆర్టీఐ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి, మావిగాన్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన ఆమోదయోగ్యంగా ఉందని తెలిపారు. తక్కువ పెట్టుబడితో మావిగాన్ అభివృద్ధి చేయవచ్చని తెలియజేస్తూ అనంతరం పలు అంశాలపై మదన్ మోహన్ రెడ్డి తెలుపుతూ ప్రసంగించారు. గత 2 రోజులుగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతిలో అతను తొలి పలుకులను పెట్టిన దాంట్లో చాలా నీచాతి నీచంగా మన ఎమ్మెల్యేల భార్యల గురించి, మినిస్టర్ భార్యల గురించి, మన ఆడవాళ్ళ గురించి చాలా శోచనీయమైన మాటలు మాట్లాడాడు. కానీ అంత దిగజారిపోయి రాజకీయం చేసేంత ఒక అతను రాజకీయవేత్తగా పనికాదు. ఒక సంస్థ నడుపుతూ ఉండే అతను పేపర్గా పెట్టుకొని ఇది అందరికీ అవమానకరమైన విషయం. ఇది దాని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దాని విషయం గురించి మాత్రం చాలా బాధపడుతున్నారు. అందులో లేడీస్ కానీ మహిళలంతా పూర్తిగా మహిళా లోకం బాధపడుతుంది. ఆ విషయంలో తల్లికి చెల్లికి తేడా తెలియకుండా వాక్యాలు మాట్లాడి అది తొలి పలుకులు అంటాడు. అది తొలి పలుకులు ఎట్లవుతాయి? ఇది నీచమైన భాష మాట్లాడి దీనికి తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. మావిగన్ అనేది మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రజలకు ఉపయోగపడే కారిడార్గా దాన్ని వర్ణించినాడు. మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ మూడు అక్షరాలు తీసుకుంటే మావిగన్ అవుతుంది. 130 కిలోమీటర్లు మొత్తం మనం డెవలప్ చేసే నేషనల్ హైవే ఉంది. దాన్ని డెవలప్ చేసుకుంటే ఒక కారిడార్ అనేది ఏర్పడుతుంది. 20 కోట్లు ఖర్చు పెట్టుకుంటే ఈరోజు మనం దాంట్లో రాజధాని ఏర్పించుకొని ఈరోజు ఎంతో పోర్టు ఉంది, దానికి విమానాశ్రయం ఉంది, రైల్వే స్టేషన్ విజయవాడ అతి పెద్ద విజయవాడ రైల్వే స్టేషన్ ఉంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం దాన్ని వదులుకొని ఒక అమరావతినే ఒక 27 పంచాయతీల గురించి ఒక అమరావతిని డెవలప్ చేసేదానికి కనీసం మనం 3 తరాలు కూడా దాన్ని చూడలేరు. మన బిడ్డల తరాలు కూడా దాన్ని చూడలేరు. ఒక రాజధానిగా ఒక కారిడార్ అనేది సింపుల్గా తక్కువ ఖర్చుతో అప్పు తక్కువతో మనం ప్రజల మీద భారం లేకుండా చేసుకొని ఒక కారిడార్ అనేది ఒక ఆయనకు వచ్చిన ఇది దాన్ని చేసి దాని ఏదో తప్పుల మార్గం చూపించేదానికి ఇవన్నీ ఏబిఎన్ రాధాకృష్ణ గారితో ఇవన్నీ డిబేట్లు పెట్టించి ఆడవాళ్ళని నీచంగా మాట్లాడుతున్నారు. కానీ చాలామంది విద్యావంతులు కానీ ప్రతి ఒక్కరూ దాన్ని మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు కారిడార్ గురించి ఏ రోజుకైనా అది కారిడార్ ఉంటుంది. అది రాబోయే ఫ్యూచర్లో మావిగాన్ అనేది కంపల్సరీ రేపు రాజధాని అవుతుంది. ఇది 100% కరెక్టు. నిరంతరం మా ప్రజలతో అండదండలుగా మా రోజమ్మ ఏ రోజు ఏదన్నా ఆపద జరిగినా ముందుంటూ పార్టీ విషయాల్లో కానీ, కొంతమంది వ్యక్తిగత విషయాల్లో కానీ, ఫ్యామిలీ విషయాల్లో కానీ ముందుండి ప్రతిరోజు మమ్మల్ని పలకరిస్తూ కార్యకర్తల్ని నడుము తట్టి నేను ఉన్నాను మీకు అని చెప్తూ 24/7 మాతో ఎల్లవేళ కలిసి ప్రజా ఉద్యమాల్లో కానీ అన్నిట్లో పాల్గొంటూ అలుపెరగని నాయకురాలుగా మా రోజమ్మ ఈరోజు నగిరి నియోజకవర్గంలో ఎన్నో డెవలప్మెంటు ముద్దుకృష్ణనాయుడు గారు కానీ, చెంగారెడ్డి గారు కానీ చేయని డెవలప్మెంట్ కూడా ఈరోజు దానికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం. ఎవరైనా సరే మేము వస్తాం, మా రోజమ్మ అవసరం లేదు, మేము వస్తాం ఓపెన్ ఛాలెంజ్కి, ఎవరైనా రావచ్చు. ఒక సీఎంగా కూడా రమ్మలేదు, ఏబి రాధాకృష్ణ రమ్మనండి. నగిరిలో జరిగిన డెవలప్మెంటు చూపించడానికి మేము రెడీగా ఉన్నాము. పుత్తూరు మున్సిపాలిటీ జగన్మోహన్ రెడ్డి చేసుకొచ్చినాడు, నగిరి మున్సిపాలిటీ చేసింది మా రోజమ్మ. అదే పంచాయతీ డెవలప్మెంట్ ఈరోజు ఆర్డీఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, అన్ని సిఐ ఆఫీసులు, డిఎస్పీ ఆఫీసులు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఆమె చల్ల వల్లనే ఐటీ కాలేజీలు ఈరోజు డెవలప్మెంట్ అంటే పుత్తూరులో నగిరి నియోజకవర్గం డెవలప్మెంట్ ఒక రోజమ్మ వల్ల సాధ్యమైంది. అంతమంది యోధులు ఉన్నారు, ముద్దుకృష్ణనాయుడు గారు కానీ, చెంగారెడ్డి గారు కానీ, వాళ్ళు చేయని డెవలప్మెంట్ కూడా చేసి చూపించింది ఈ 8 ఏళ్ళు 10 ఏళ్ళలో. ఆ చరిత్ర అది. ఎవరైనా సరే ఓపెన్ ఛాలెంజ్కి మా రోజమ్మ మీద పోటీకి రావచ్చు, మేము రెడీగా నిరూపించడానికి. అదే నా విషయానికి వస్తే, నేను పంచాయతీ సర్పంచ్గా 7 సంవత్సరాలు రాజీవ్ గాంధీ పీరియడ్లో నేను సర్పంచ్గా ఉన్నాను. అప్పట్లో నుంచి మేము స్కూల్ బిల్డింగ్లు కానీ ఇన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వడమాలపేట టు తిరుమణ్యం ఎన్ఎన్పి రోడ్డు అప్పట్లోనే 27 లక్షలతో మేము దాన్ని తారు రోడ్డుకి చేసి ఈరోజు 10 గ్రామాలు ఈరోజు ఆ రోడ్లు నడుస్తున్నాయి. తర్వాత మళ్ళీ మా రోజమ్మ వచ్చినాక అదే సచివాలయం బిల్డింగ్ కానీ
అదే మేము కడతా ఉంటే భూమి పూజ అయినాక తెలుగుదేశం వాళ్ళు మా ఊర్లో కొంతమంది కలుసుకొని దాని మీద కోర్టుకు పోయి స్టే చేసి స్కూల్ జాగాలో కడతారు గవర్నమెంట్ జాగా అంటే, తర్వాత మా సొంత జాగానిచ్చి మేము సచివాలయం బిల్డింగ్ పూర్తి చేసి అదేవిధంగా రైతు భరోసా బిల్డింగ్ చేసి 2 బిల్డింగ్లు మేము ఓపెనింగ్ పెట్టించాం మా రోజంతో. అదే తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే ఓర్చుకోకుండా జేసీబీలు తెచ్చి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు తీపించినారు టీడీపీ నాయకులు. ఇది నీచమైన రాజకీయం ఇది. దాన్ని ఇంత డెవలప్ మేము చేసుకుంటూ వచ్చినాము. ఊళ్ళో డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ తిరుమణం పంచాయతీలో యనమలపాలెం పంచాయతీలు మాది, యనమలపాలెం తిరుమణం మాది, ఆమ్లెట్ ఒకే పంచాయతీ. ఈరోజు డెవలప్మెంట్ మేము స్టార్టింగ్ నుంచి 55,000 కానీ బిల్డింగ్ కట్టుకుంటూ వచ్చినాం. అంగన్వాడీ బిల్డింగ్ కానీ, స్కూల్ బిల్డింగ్ కానీ, తిరుమణం స్కూల్ బిల్డింగ్ కానీ, సచివాలయం కానీ, పత్తిపుత్తులో స్కూల్ బిల్డింగ్లు కానీ ఇన్ని డెవలప్మెంట్ మేము చేసుకుని సీసీ రోడ్లతో కూడా ఏ సమస్య లేకుండా మేము మా విలేజ్ని డెవలప్ చేసుకో. వాటర్ ట్యాంకు 40,000 కెపాసిటీ వాటర్ ట్యాంక్ని మేము దగ్గరుండి అప్పట్లోనే మేము కంప్లీట్ చేసి ఈరోజు ఎంత కరువు వచ్చినా మా ఊరికి వాటర్ ఇబ్బంది లేకుండా ఈరోజు ఆ వాటర్ ట్యాంక్ వల్ల 2 గ్రామాలు ఆదుకుంటాం ఈరోజు కూడా. ఇది మేము చేసిన డెవలప్మెంట్. జై జగన్, వైఎస్ఆర్ అమర్ హై, జై రోజమ్మ, జై జగన్, జై వైఎస్ఆర్.